బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మహిళల కోసం తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన మహిళలపై నేరాలు నియంత్రించేందుకు ఒక స్పెషల్ ఇలైట్ టాస్క్ ఫోర్స్ని ఆయన లాంచ్ చేశారు. సింగప్పన్, దాని పేరు సింగప్పన్ అంటే తమిళ్లో ఆడ సింహం అంటూ మొత్తానికైతే ఒక లయనెస్ టీంని ఆయన ఏర్పరిచారు. ఈ పథకం కోసం 354 కోట్లని కేటాయించారు. ప్రతి వాహనానికి ఒక ఎస్ఐ, 2 కానిస్టేబుల్ ఉంటారు. రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. 10 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది గతంలో. దేశవ్యాప్తంగా దీనికి సంబంధించిన అంశాన్ని చర్చించారు. సూలూరుకి సంబంధించిన ఈ ఘటనని ఆయన చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మొదట సైన్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో ఇది ఒక ఆర్డర్. మరోవైపు అరుణాచలంలో కూడా 2 అత్యాచారాలకు సంబంధించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలను చాలా సీరియస్గా తీసుకున్న సీఎం విజయ్ ఇమీడియట్గా ఆ ఇలైట్ టాస్క్ ఫోర్స్ని ఆయన ఏర్పరిచారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం, మనం చూడొచ్చు. సో ఆ వెహికల్స్, ప్రత్యేక వాహనాలు, వీళ్ళకి ప్రత్యేక యూనిఫామ్స్ని కూడా ఆయన ఏర్పరిచారు. అలాగే ఆ వాహనంలో విజయ్ కూడా వాళ్ళతో పాటు వెళ్ళే ప్రయత్నం చేశాడు. సో మొత్తం మీద ఒక ఇలైట్ ఫోర్స్ సింగప్పన్ అనే ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పరిచారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఆ వెహికల్ని కూడా సీఎం విజయ్ ఆ వెహికల్లో ఎక్కి సదరు ఎస్ఐ కూడా ఉన్నారు. మన పక్కన చూడొచ్చు. వాళ్ళకి డిఫరెంట్ డ్రెస్ కోడ్ ఇచ్చారు, బ్లూ కలర్ డ్రెస్ కోడ్. ప్రతి వాహనంలో ఒక ఎస్ఐ మనం చూస్తున్నాం. ఆ వాహనాన్ని కూడా నడిపి ముందుకు తీసుకెళ్తున్నారు. సో రానున్న రోజుల్లో ప్రతి జిల్లాలో కూడా ఈ ఫోర్స్ని నెలకొల్పాలనేది విజయ్ ఆశయం. దానికి తగ్గట్టుగానే అధికారులకు దానికి సంబంధించిన ఆదేశాలను కూడా జారీ చేశారు. ఆ వెహికల్ని డ్రైవ్ చేస్తున్న విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం. చాలా ప్రతిష్టాత్మకంగా తను మేనిఫెస్టోలో మెన్షన్ చేశాడు. మహిళల భద్రతని నేను చాలా సీరియస్గా తీసుకుంటాను, నేను గెలిచిన తర్వాత వాళ్ళందరికీ ఒక ఇలైట్ ఫోర్స్ని ఏర్పరుస్తానన్నాడు. ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని సైన్ చేశాడు. ఆ ఆర్డర్స్లో ఇది కూడా ఒక ఆర్డర్. సో మొత్తం మీద దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. అసలు ఆ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, లీడర్షిప్ ఎలా ఉంటుంది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. మొదటగా హై లెవెల్ కమాండ్ అంటే ఈ ఇలైట్ ఫోర్స్ డైరెక్ట్గా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐజీపీ కే భువనేశ్వరి, ఎగ్జాక్ట్లీ ఆ ఇమేజ్లో కనిపిస్తున్న ఐజీపీకి డైరెక్ట్గా వీళ్ళు రిపోర్ట్ చేస్తారంట. ఒక హై ర్యాంకింగ్ బ్యూరోక్రేట్ అని చెప్పొచ్చు. డైరెక్ట్గా మధ్యలో ఎలాంటి అధికారులు ఉండరు. సో మొత్తంగా ఎంతమంది ఉన్నారు ఏంటి ఈ ఫస్ట్ ఫేజ్ అని చెప్పుకోవచ్చు. ఈ దశలో ఎవరెవరు ఉన్నారు చెప్పే ప్రయత్నం చేస్తా. 36 హై లెవెల్ పోస్టులని ప్రస్తుతానికి డిక్లేర్ చేశారు విజయ్. ఒక ఐజీ ఉంటారు భువనేశ్వరి, అలాగే ఆమెతో పాటు ఒక ఎస్పీ, 2 డిఎస్పీలు, 4 ఇన్స్పెక్టర్స్, అలాగే 8 సబ్ ఇన్స్పెక్టర్స్. సో ప్రతి సబ్ ఇన్స్పెక్టర్తో పాటు ఇంకో 2 కానిస్టేబుల్స్ ఈ వెహికల్స్లో, ఈ వాహనాల్లో ఉంటారంట. ఫీల్డ్ డిప్లాయ్మెంట్స్ చేస్తున్నారు. వీళ్ళని ఈ వాహనాలతో పాటు వీళ్ళు కొన్ని స్పాట్స్ ఉంటాయి స్పెషల్, అంటే ఎప్పుడు ఆ ఘటనలు చోటు చేసుకునే ఆ ప్లేసెస్ని ఐడెంటిఫై చేస్తారు. అంటే ఎక్కడైతే ఆడవాళ్ళని హరాస్ చేస్తారు, ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు, ఆ ప్లేసెస్ని వీళ్ళు ఐడెంటిఫై చేసి దాని తర్వాత అక్కడికి వీళ్ళు యూనిట్స్గా వెళ్ళి అక్కడ ప్యాట్రోల్ చేస్తూ ఉంటారంట. ఈ యూనిట్స్లో చాలా రకాలకు సంబంధించిన డిపార్ట్మెంట్స్ నుంచి వీళ్ళందరినీ చూస్ చేశారంట. స్పెషల్గా వీళ్ళందరినీ ఫామ్ చేశారు. ఏ డిపార్ట్మెంట్స్ అంటే ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. మొదటగా సైబర్ క్రైమ్ వింగ్ నుంచి కొంతమంది పోలీసులను తీసుకున్నారంట. అలాగే సోషల్ మీడియా మానిటరింగ్ సెల్స్, అలాగే తమిళనాడు స్పెషల్ పోలీస్ బెటాలియన్, ఈ విభాగాలకు సంబంధించిన పోలీసులందరినీ కలిపి ఈ స్పెషల్ ఫోర్స్ని చేశారు. మరోపక్కన వీళ్ళకు ఒక స్పెషల్ యూనిఫామ్ని ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళని ఈజీగా మహిళలు ఎక్కడున్నా గుర్తించేలాగా ఒక నావీ బ్లూ కలర్కి సంబంధించిన ఆ డ్రెస్ కోడ్ని ఇచ్చారు. సో ఈజీగా మహిళలు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని గుర్తించవచ్చు. వాళ్ళు డైరెక్ట్గా పబ్లిక్ ప్లేసెస్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి డైరెక్ట్గా యాక్సెస్ ఉంటుంది. మరోపక్కన ఫేజ్ 2లో ఏం జరగబోతుంది, ఫేజ్ 2 ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఫేజ్ 2లో 354 కోట్లను ఖర్చు చేయబోతున్నారు. అంటే ఏదో ఒక 10 వాహనాలు 15 వాహనాలు పెట్టేసి చేసేసామని చేతులు తురుపుకునే ప్రయత్నం సీఎం విజయ్ చేయట్లేదు. చాలా క్లియర్గా 354 కోట్లను ఖర్చు పెడుతున్నారు ఈ సింగప్పన్ అనే ప్రోగ్రాం మీద. అలాగే సెకండ్ ఫేజ్లో ఒకసారి చూస్తే దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారంట. అంటే 2500 మంది మహిళా పోలీసులని రిక్రూట్ చేసుకుంటారంట. ఈ ఇలైట్ టాస్క్ ఫోర్స్లోకి వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకుంటారు. దాంతోపాటు ఒకసారి ఈ సింగప్పన్ టాస్క్ ఫోర్స్ ఏమేం చేస్తుంది కూడా చెప్పే ప్రయత్నం చేస్తా.
ప్రివెంటేటివ్ సర్వైలెన్స్ అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుగానే వీళ్ళు రైల్వే స్టేషన్స్, అలాగే బస్ స్టేషన్స్ కావచ్చు, అలాగే ఐటీ కారిడార్స్తో పాటు స్కూల్స్, కాలేజెస్ ఈ ఏరియాస్లో వీళ్ళు సర్వేలెన్స్ని పెంచుతారంట, ప్యాట్రోల్ చేస్తూ ఉంటారంట. మరోపక్కన డిజిటల్ సర్వేలెన్స్ అంటే సోషల్ మీడియా మాధ్యమంలో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, వేరే మహిళలను ఉద్దేశించి ఏమైనా మాట్లాడుతున్నారా, అలాగే ఎవరైనా మహిళలకు సంబంధించిన సోషల్ మీడియా ప్రొఫైల్స్ని స్టాక్ చేసే వ్యక్తులు, కామెంట్స్ చేసే వ్యక్తులు, అసభ్యకరంగా మాట్లాడే వ్యక్తులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కూడా ఆన్లైన్లోనే అంటే ఒక డిజిటల్ కమాండ్ వింగ్ పెట్టుకుంటారు, అక్కడ నుంచే మొత్తం మానిటర్ చేస్తారు. దానికి సంబంధించిన సైబర్ సెల్స్ అన్ని కూడా ఏర్పరుస్తారంట. దాంతోపాటు ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా వీళ్ళు రంగంలోకి దిగుతారు. దాంతోపాటు వీరి దగ్గర డ్రోన్ టెక్నాలజీ, ఇలాంటి టెక్నాలజీస్ అన్నింటినీ కూడా యూజ్ చేస్తారు. మరోపక్కన ఫాస్ట్ ట్రాక్ ఛార్జ్ షీట్స్, సాధారణంగా పోలీస్ స్టేషన్లో ఛార్జ్ షీట్ అవ్వడానికి, ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి వీటన్నిటికీ కొంత జాప్యం జరుగుతుంది. కానీ ఈ పోలీసులు మాత్రం ఇమీడియట్గా ఒక ఫాస్ట్ ట్రాక్ బేసిస్లో ఆ ఛార్జ్ షీట్స్ని కూడా దాఖలు చేస్తారు. సో మొత్తం మీద సిస్టమేటిక్గా వీళ్ళు పబ్లిక్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయో, ట్రాన్స్పోర్ట్ అంటే ఎక్కడైతే ప్రయాణాలు చేస్తుంటారో, మరి ముఖ్యంగా బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే కాలేజెస్, స్కూల్స్ ఇలాంటి ప్లేసెస్, అలాగే మేజర్ ఐటీ కారిడార్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా హాట్స్పాట్స్గా గుర్తించి వాటన్నిటిలో కూడా వీళ్ళు ప్యాట్రోలింగ్ చేస్తుంటారంట రెగ్యులర్ బేసిస్లో. దాంతోపాటు డిజిటల్ క్రైమ్స్, మహిళల పైన ఎవరైతే అసభ్యకరమైన కామెంట్స్ చేయడం, వాళ్ళ ఫొటోస్ని మార్ఫింగ్ చేయడం, వాళ్ళని హింసించడం సోషల్ మీడియా మాధ్యమంలో ఇలాంటి ఎవరు చేస్తారో వాటన్నిటి కూడా సోషల్ మీడియాలో సర్వేలెన్స్ చేసి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళపైన కూడా కేసులు వేస్తారంట. మరోపక్కన క్రైమ్ జరగకుండా ముందుగానే గుర్తించే ప్రయత్నం అంటే మనం తెలుసు కొంతమంది చిన్నపిల్లల్ని కావచ్చు, ఆడవారిని కావచ్చు, వారిని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటివన్నీ కూడా సిస్టమేటిక్గా టార్గెట్ చేసి ముందుగానే అలాంటి ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, సోషల్ మీడియాలో అలాంటి డిస్కషన్స్ ఎక్కడ జరుగుతున్నాయి వాళ్ళని ఐడెంటిఫై చేయడం కూడా జరుగుతుంది. మొత్తం మీద టెక్నాలజీని కూడా వాడబోతున్నారు వీళ్ళు, డ్రోన్స్ యూజ్ చేస్తారు. అలాగే ప్రతి మహిళా పోలీస్ యూనిఫామ్తో పాటే వాళ్ళ పైన కొన్ని కెమెరాస్ కూడా ఉంటాయంట. ఆ బాడీ కెమెరాస్ అంటే వాళ్ళు ఎవరితో మాట్లాడినా, ఏం మాట్లాడుతున్నారు, ఏ లొకేషన్లో ఉన్నారు, ఏంటి వాళ్ళు రికార్డ్ చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ డ్రెస్లోనే భాగంగా కొన్ని కెమెరాస్ని కూడా వాళ్ళు అమరుస్తున్నారు. దీంతోపాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించిన టూల్స్ కూడా ఉన్నాయి. సో మొత్తం మీద ఒకసారి దీనికి సంబంధించి సీఎం విజయ్ ఏం మాట్లాడారు ఒకసారి సీఎం విజయ్ మాటల్లోనే ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ஒரு சில நிகழ்ச்சி மட்டும்தான் மனசுக்கு ரொம்ப நெருக்கமா ஃபீல் பண்ணும், அதை நினைச்சாலே ரொம்ப சந்தோஷமா ஃபீல் பண்ணும். அப்படிப்பட்ட ஒரு நிகழ்ச்சி தான் இன்னைக்கு இந்த சிங்கப்பெண் சிறப்பு படைய தொடங்கி வைக்கிற இந்த நிகழ்வு. உண்மையிலே மனசுக்கு ரொம்ப நெருக்கமான ஒண்ணு, சந்தோஷமான ஒண்ணு. நம்ம பாட்டி, அம்மா, அக்கா, தங்கைகள், ஒவ்வொரு வீட்டில் இருக்கிற பெண் குழந்தைகள், இவங்க எல்லாருக்குமான பாதுகாப்பை உறுதி செய்வோம்னு சொன்னோம். ஆனா அது எலெக்ஷனுக்காக மட்டுமே கிடையாது, மனசுல இருந்து நிஜமா உண்மையா உணர்வு பூர்வமா சொன்னதுதான். பெண்களுக்கு எதிரான இந்த கொடுமைகள்ல நமக்கு எப்பவுமே 0 டாலரன்ஸ் தான், அதுல ரொம்ப உறுதியா இருக்கிறோம். சோ சொன்னது எல்லாமே செய்யணும், கொஞ்சம் கொஞ்சமா படிப்படியா அதை செயல்ல கொண்டு வரணும், அதுல ரொம்ப தெளிவா இருக்கிறோம். அதனாலதான் ஆட்சிக்கு வந்த உடனே இந்த குறைஞ்ச நாட்களுக்குள்ளேயே இதை நடைமுறைக்கு கொண்டு வந்திருக்கிறோம். தமிழ்நாட்டில் இருக்கிற பெண்கள், பெண் குழந்தைகள் எல்லாருமே பாதுகாப்பா தன்னம்பிக்கையோடு இருக்கணும். அதுக்கான முதல் கட்டம் தான் இந்த ஸ்டெப். இது மனசுக்கு ஒரு மன நிறைவை கொடுத்தாலும் அதே நேரத்தில் பெண்களை பத்தின ఇవాళ నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ సింగప్పన్ టీంని మొదలు పెట్టాలని నేను ముందు నుంచే అనుకున్నాను. పార్టీ మేనిఫెస్టోలో కూడా నేను చెప్పడం జరిగింది. మొదట సీఎం అయినప్పుడు ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో ఇది ఒకటి, ఇప్పుడు అది కార్యరూపం దాల్చింది. ప్రతి ఒక్కరి ఇంట్లో అక్క చెల్లెళ్ళు, అమ్మ,
అందరూ ఉంటారు. వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉండడానికి ఈ టీమ్స్ని నేను ఏర్పరిచాను. రానున్న రోజుల్లో ప్రతి జిల్లాలో కూడా దీన్ని ఏర్పరిచే ప్రయత్నం చేస్తాను. ఇవాళ నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది, చాలా గర్వంగా అనిపిస్తుంది అంటూ కూడా సీఎం విజయ్ మాట్లాడుకొచ్చారు. ఆ విజువల్లో మనం చూడొచ్చు. తమ తల్లి కూడా అక్కడే ఉంది. సీఎం విజయ్కి సంబంధించిన వాళ్ళ తల్లి కూడా అక్కడే ఉండడం. సో మొత్తానికి తల్లి కూడా చాలా సంతోషంగా కనిపించడం. సో ఒక స్పెషల్ టీమ్ని అరేంజ్ చేశారు. ఇక్కడ తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తే ఇక్కడ షీ టీమ్స్ కూడా ఉన్నాయి. అలాంటి టీమ్సే అనుకోవచ్చు ఒక రకంగా. కానీ ఇంకొంచెం అడ్వాన్స్డ్ స్టేజెస్లో అనుకోవచ్చు టెక్నాలజీ వైజ్. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు డైరెక్ట్గా ఒక ఐజీకి మాత్రమే రిపోర్ట్ చేస్తారు, ఇంకెవరికి రిపోర్ట్ చేయరు. ఒక స్పెషల్గా ఒక ఐజీని దీనికి అపాయింట్ చేశారు. ఒక ఎస్పీ, 2 డిఎస్పీలు, 4 సిఐలు, 8 మంది ఎస్ఐలు. ప్రస్తుతానికి ఫస్ట్ ఫేజ్ అని చెప్పొచ్చు. సెకండ్ ఫేజ్లో 2500 మంది మహిళా పోలీసులని మరి భర్తీ చేయబోతున్నారు. ఎలాంటి ఇష్యూ జరిగినా, ఏ సంఘటన జరిగినా ఫాస్ట్ ట్రాక్ మోడ్లో ఛార్జ్ షీట్స్ని కూడా ఫైల్ చేయడం. ఎట్ ద సేమ్ టైం హాట్స్పాట్స్, ఎక్కడైతే క్రైమ్స్ జరిగే అవకాశం ఉంటుందో ఆ హాట్స్పాట్ని ఐడెంటిఫై చేసి వాటిని ముందుగానే సర్వేలెన్స్ చేయడం, ప్యాట్రోలింగ్ చేయడం. సోషల్ మీడియాలో కూడా ఎవరైనా మార్ఫింగ్ చేసిన ఫొటోస్ని యూజ్ చేసిన, కామెంట్స్ చేసిన, దురుసుగా ప్రవర్తించిన, స్టాకింగ్ చేసిన ఎవరైనా ప్రొఫైల్స్ని వాటన్నిటిని కూడా కన్సిడర్ చేస్తారంట. సో వీళ్ళకంటే ఒక సపరేట్గా ఒక సైబర్ సెల్ని కూడా ఏర్పరుస్తారు. సో మరో పక్కన పింక్ ప్యాట్రోల్ 2.0 ఫ్లీట్ ఆఫ్ 80 సర్వైలెన్స్ వెహికల్స్ ఇంట్రడ్యూస్డ్ అండర్ ఫార్మర్ సీఎం అంటున్నారు. మొత్తం మీద పింక్ ప్యాట్రోల్ 2.0 అని గతంలో కూడా ఒక టీం ఉండేది. ఆ టీంని కొంత ఎన్హాన్స్ చేసినారు అనుకోవచ్చు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? సీఎం విజయ్ తీసుకున్న ఈ డెసిషన్, అలాగే ఇలైట్ ఫోర్స్ సింగప్పన్ అనే ఇలైట్ ఫోర్స్, సింగప్పన్ అంటే తమిళ్ లాంగ్వేజ్లో ఒక ఆడ సింహం అని చెప్పొచ్చు, లయనెస్. సో మొత్తం మీద ఒక ఆడ సింహానికి సంబంధించి గర్జించేలాగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మహిళల భద్రత కోసం తీసుకున్న ఈ స్పెషల్ ఇలైట్ ఫోర్స్ పైన మీ అభిప్రాయాలు ఏంటి? విజయ్ తీసుకున్న నిర్ణయాన్ని మీరందరూ సమర్థిస్తున్నారా అన్న దానిపై మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. At KLA Global Business School, we turn the students of today into the leaders of tomorrow. Global KL Business School.